ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. కోరికలనంతముగనంజేరి తపింపంగజేయు చేరగనీకన్ వారింపుము చేరినచో భూరిగ భరింపుమయ్య మోహన రూప. నీ మహాసంకల్పంతో అద్భుతంగా దర్శనమిచ్చే అందమైన స్వామి వెంకటేశ్వర. ఒక కోరిక వెంట మరొక కోరిక, దాని వెంట ఇంకొకటి, ఇలా కోరికలు పరంపరగా నాలో అనంతంగా పుడుతూ నన్ను విపరీతంగా బాధిస్తున్నాయి తప్ప ఆనందాన్ని ఇవ్వడం లేదు. కనుక వీటిని నా దగ్గరికి రాకుండా నిరోధించు. ఒకవేళ నా పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఎన్ని కోరికలు వచ్చినా చాలా వరకు వాటి భారం నీదే. నన్ను ఏదో నిమిత్తమాత్రుడిగా ఉంచి నాకు ఆ కోరికల బరువు బాధ లేకుండా చేయి స్వామి అని ప్రార్థిస్తున్నాం. మానవుని మనస్సు కోరికల పుట్ట. పుట్టలో నుండి చీమలు ప్రవాహంలాగా వచ్చినట్లు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాన్ని తోసుకొని మరొకటి ఒకేసారి పదుల సంఖ్యలో కూడా వస్తుంటాయి. ఎన్నో కోరికలు నెరవేరుతుంటాయి కూడా. వాటి వల్ల కలిగిన సంతోషాన్ని గమనించకముందే తీరని కొన్ని కోరికలను జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే బాధపడుతూ ఉంటాం. ఆదిశంకరులు ఈ కోరికల ఒత్తిడిని వివేక చూడామణిలో చాలా విస్పష్టంగా వివరించారు. శబ్దాదిభిః పంచభిరేవ పంచత్వమాపుః స్వగుణేన బద్ధాః కురంగమాతంగపతంగమీనభృంగాః నరః పంచభిరంచితః కిం. జింక మధురమైన శబ్దాన్ని విని చెవులు రెక్కించుకొని వింటుంది. ఏనుగు స్పర్శ గుణానికి ఆకర్షితమవుతుంది. శలభం, మిడుత అగ్ని రూపం చూస్తూ దాని చుట్టూ తిరుగుతూ దానికి ఆహుతి అవుతుంది. చేప గాలానికున్న ఎరను తినాలని ఆశపడి దాని కొక్కికి చిక్కుకుంటుంది. తుమ్మెద పుష్ప సుగంధానికి మై మరచి ఆ రేకులు మూసుకుపోగా ప్రాణం వదులుతుంది. ఇలా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే 5 గుణాలతో ఒక్కొక్క గుణంతో ఒక్కొక్కటి బంధింపబడి 5 జీవులు ప్రాణాపాయ పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నాయి. మానవుడు ఈ 5 గుణాల రాశి. ఇక బంధం సంగతి ఏం చెప్పగలం అన్నారు శంకరులు. గుణాలు అంటే స్వభావాలు అనే కాకుండా తాళ్ళు అనే అర్థం కూడా ఉంది. కన్ను ఏవేవో చూడాలని 100 కోరికలు కోరితే 100 తాళ్లతో బంధించినట్టు. ఇలాగే చెవి, చర్మం, ముక్కు, నాలుక వందల కోరికలతో బంధిస్తే జీవుడికి బాధగాక సుఖం ఎలా ఉంటుంది? ఇంకొక చిత్రం ఏమిటంటే, ఒకసారి ఒక కోరిక తీరిస్తే సరిపోతుందా అంటే కాదు, మళ్ళీ మళ్ళీ కోరుతుంది. ఇంకా ఒక విశేషం, ఇదొక్కటి తీరిస్తే నా బాధ తీరుతుంది అనేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. కానీ 10 ఏళ్ల తరువాత కూడా వాడిని పలకరిస్తే మళ్ళీ ఇదొక్కటి తీరితే అంటారు. అంటే కోరికల క్యూ నడుస్తుంటుంది అన్నమాట. టికెట్ కౌంటర్ లాగా. ఇది 24/7 టికెట్ కౌంటర్. క్యూ అయిపోదు, విండో మోసుకోదు. దీనికి పరిష్కారం ఎలా మరి? మొదట సంఖ్యను తగ్గించడం. 100% నుండి 75%, అక్కడి నుండి 50%, అక్కడి నుండి 25%. కోరికలు క్రమంగా తగ్గుతూ వస్తాయి, ఒత్తిడి తగ్గుతూ వస్తుంది.
తృప్తి పడడానికి సమయం మిగులుతుంది. ఇవి తగ్గడానికి మార్గం స్వామిని ప్రార్థించడమే. మిగిలిన కోరికలను కూడా స్వామికి సమర్పించి, భారం నీదే అంటే మనకు మరింత తేలికవుతుంది. భారం స్వామి మీద వేయడం మొదలు పెడితే స్వార్థం తగ్గి పరోపకార బుద్ధి పెరిగే అవకాశం ఉంది. అప్పుడు కోరికలు వందలు కాదు వేలైనా మోసేవాడు పరమాత్ముడు గనుక అవలీలగా సాగిపోతుంది. మనం నిమిత్త మాత్రులమై తృప్తిగా జీవన్ముక్తి పొందగలుగుతాం. కనుక స్వార్థపరమైన కోరికలు తగ్గించి పరోపకార సంకల్పాలను పెంచి అంతా ఆయన మహాసంకల్పమే అనే భావనను నింపమని స్వామిని ప్రార్థిద్దాము. కోరికలనంతముగనం జేరి తపింపంగజేయు చేరగనీకన్ వారింపుము చేరినచో భూరిగ భరింపుమయ్య మోహన రూపా.